నేను గ్రూప్లో ఒకటి పోస్ట్ చేశాను అబౌట్ ఫ్యాట్. ఇదేంటంటే ఈ సోమరాజు గారు హార్ట్ స్పెషలిస్ట్, ఆయన ఏదో గుంటూరులో కార్యక్రమం జరుగుతున్నాడు, మాటలు అనమాట అవన్నీ కూడా. యాక్చువల్లీ ఇప్పటివరకు మనకి ఏం అలవాటు చేశారంటే ఫ్యాట్ అంటే మంచిది కాదు, ఫ్యాట్ ఉండడం మంచిది కాదు, ఫ్యాట్ తినడం మంచిది కాదు. కొన్ని సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ అంతా మనకు అలవాటు చేశారు. దానివల్ల మన లైఫ్లో ఏం చేసాం, నెయ్యి వాడడం మానేసాం. నెయ్యి వాడుతూ నమ్మో ఫ్యాట్ నేను తిన్ననే స్థితికి మన పిల్లల దిగజారు చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని రకాల హార్ట్ కంప్లైంట్ రావడం స్టార్ట్ అయినాయి. గమనించండి. ఇప్పుడేం చెప్తున్నారు, ఫ్యాట్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఫ్యాట్ తప్పకుండా వాడండి అంటున్నారు. మరి 30-40 సంవత్సరాలుగా జరిగింది ఏంటి? ఎంతమంది బలైపోయారు? ఇంతమంది చక్కగా మన వాళ్ళు నెయ్యి వాడేవాళ్ళు, ముద్దలో నెయ్యి తినేవాళ్ళు. హార్ట్ బ్రెయిన్ నెయ్యి వాడడం మొదలు పెడితే హార్ట్ బ్రెయిన్ అండ్ జాయింట్స్ ఎవ్రీథింగ్ హాయిగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అది మానేయడం వల్ల ఏమవుతుందని అనేక రకాల కంప్లైంట్స్ అన్ని తెస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రచారం వల్ల. అదేవిధంగా ఏంటంటే గుడ్ ఫ్యాట్ మన వాడే ఆయిల్స్, గానుగ నూనెలో వాడేవాళ్ళం. ఆ స్థితి నుంచి ఏం చేశారు, రిఫైన్డ్ అనే స్థితికి మనం మార్చేశారు. ఈ రిఫైన్డ్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో మనకు అప్పటి నుంచి రిఫైన్డ్ రాదు, చాలా మంచిది హార్ట్ కానీ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవి వాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరగడం చూస్తున్నాం, ప్రాక్టికల్గా జనాల్లో గమనిస్తున్నాం. అంతకుముందు రేటింగ్స్ ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు రేటింగ్స్ ఎలాగో చూసుకొని డ్రాస్టిక్గా పెరిగినాయి. మరి వాళ్ళు చెప్పిన రిఫైన్డే వాడుతున్న ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఎవరో మాట్లాడలేదు. దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి జాగ్రత్తగా, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత అని చెప్తున్నారనమాట. ఫ్యాట్ అనేది ఆరోగ్యానికి మంచిది, అందుకోండి ప్రతిరోజు ఫ్యాట్ తీసుకుంటే కొద్ది మంచిది. అసలు ఈ మధ్య ఈ జనరేషన్ ఏం చేస్తారంటే ఫ్యాట్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఫ్యాట్ వచ్చేసి ఫ్యాట్ పోనీ ఫ్యాట్ తినడం మానేస్తే మీరేమైనా మామూలుగా ఉండిపోతున్నారంటే మిగతా అన్ని మామూలే. ఆ ఎక్సర్సైజ్ లేకపోతే ఏదైనా ఫ్యాట్ కింద కన్వర్షన్ అవుతుందనే కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఇది ఫ్యాట్, ఆయిల్ మాత్రం ఫ్యాట్ అనుకుంటున్నారు. నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే నువ్వు ఏం తిన్నా సరే ఫ్యాట్ కింద కన్వర్షన్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ లేదంతే. నీకు ఆయిల్స్ వాడడం మానేస్తున్నాం, దీనివల్ల అనేక రకాల కంప్లైంట్స్ రావడానికి కారణం. ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ఎవరైనా సరే ఫ్యాట్స్ వాడండి, ఆరోగ్యానికి చాలా మంచిది, అనవసరంగా మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు దీనివల్ల అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకనే స్టేట్మెంట్ చూడగానే పోస్ట్ చేశాను అనమాట గ్రూప్లో. లెట్ బి, ఎందుకంటే మనం అలవాటు చేసుకుందాం. నెయ్యి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. అది అది ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇవన్నీ తెలుసుకునే ఆయుర్వేదంలో మన జీవన విధానంలో చెప్పేశారు. ఆయుర్వేదం ద్వారా నెయ్యి వాడండి తప్పనిసరిగాను అని చెప్పేసి. అదేవిధంగానే పెరుగు చాలా మంచిది, పెరుగు వాడడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, హై ప్రోబయోటిక్ అనమాట. ఇప్పుడు ప్రోబయోటిక్ ట్యాబ్లెట్స్ వస్తున్నాయి గట్ హెల్త్ కోసం అని చెప్పేసి. దానికన్నా పెరుగు అనేది చాలా మంచిది. పెరుగు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. కాబట్టి పెరుగు కర్డ్ వాడుకోండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చిన్నపిల్లలకి వెన్న ముద్ద పెట్టేవాడు, కృష్ణుడి పేరు చెప్పి వెన్న ముద్ద చెప్పడానికి కారణం అదే. వెన్న అనేది బ్రెయిన్ హెల్త్కి అద్భుతంగా మేలు చేస్తూ ఉంటుంది. వెన్న తినడం అనేది చాలా చాలా మంచిది. పిల్లలకి వెన్న అలవాటు చేయండి, 100 సంవత్సరాలు వాడు బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా కాపాడిన వాళ్ళు అవుతుంటారు. ఇంత మంచి వాటిలన్నింటినీ కూడాను తెలియకుండా ఈ 40-50 సంవత్సరాల మంచి అలవాట్లు మానిపించేసేవాళ్ళు. అమ్మ మజ్జిగ చిలుకుతుంటే పిల్లలు పక్కకి వెళ్తే వెన్న పెట్టేది. దాని నుంచి బయటకు వచ్చేసాం నెమ్మదిగా. కానీ ఇప్పటికైనా పోయిందేం లేదు. మళ్ళీ మన ఆహార అలవాట్లు నెయ్యిని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. అదేవిధంగానే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ పక్కన పెట్టేసి ఈ గానుగ నూనెలు వాడడం అలవాటు చేసుకోండి. దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగును అలవాటు చేయండి. ఇప్పుడు ఈ తరం పిల్లలను చూస్తే జాలనిపిస్తుంది అనమాట. పెరుగును చూస్తే చాలు, మజ్జిగను చూస్తే చాలు అంటారు అనమాట. దురదృష్ట జాతకులు అనమాట, కృష్ణుడికి దూరం అయిపోయిన జాతి అనమాట అంతా కూడా అనమాట. ఎందుకంటే మనలో ఉన్న నెగిటివిటీ, ఈ 40 సంవత్సరాల పైన నెగిటివిటీ వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నారు. మనం చేసుకున్న పాపం వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. పెరుగు చూస్తే అసహించుకోవడం, మజ్జిగ చూస్తే అసహించుకోవడం, వద్దని చెప్పడం. అసలు మన భోజనం అనేది పెరుగుతో పూర్తయ్యేది, మజ్జిగతో పూర్తయ్యేది. దాని నుంచి మజ్జిగ అనేది అవాయిడ్ చేసే స్థితికి వచ్చేసారనమాట. సో టేక్ కేర్ అబౌట్ దిస్. మన ఆరోగ్యానికి సంబంధించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా సరే. ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి? తప్పనిసరిగా ప్రతిరోజు ఆహారంలో నెయ్యి వాడండి, మంచి నెయ్యి తీసుకోండి. ఎక్కడ దొరుకుతుందంటే ఊరిలో ఎవరైనా మొదలు పెడుతుంటే అక్కడి నుంచి నెయ్యి తెప్పించుకోండి. లేకపోతే మీరు పాలు తెప్పించుకోండి, దాంట్లో మీగడ తీసుకోండి, మీరే నెయ్యిని ప్రిపరేషన్ చేసుకొని మీరే ఇంట్లో వాడుకోండి అంతే. ఈ రెండిట్లో ఆప్షన్ మీదే. కొనడం కన్నా ఇది బెటర్ ఆప్షన్. కుదరనప్పుడు మాత్రమే ఊర్లో ఎక్కడ దొరికినా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకొని నెయ్యి తప్పకుండా వాడండి. వాడు ఫ్యాట్ అంటే ఇది ఫ్యాట్ కాదురా, నువ్వు బయట తినే ఫుడ్లు ఫ్యాట్ అని చెప్పండి. ఆరోగ్యం బాగుపడాలంటే మాక్సిమం బయట తినే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఎప్పుడో ఒకసారి సరదా పడండి, కానీ రోజు అదే పనిగా దండయాత్రలు వద్దు. ఇది ఫ్యాట్ విషయంగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఆయిల్స్ వాడేటప్పుడు కూడా
మ్యాక్సిమం మనకి గానుగులు వాడడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అద్భుతమైన ఆరోగ్య రహస్యం ఏంటంటే తాళింపు పెట్టడం. తాళింపు ఎలా పెట్టేవారంటే, తాళింపు అంటే తెలుసు కదా, ఈ తాళింపు ఎలా పెట్టేవారంటే పప్పు లాంటి పదార్థాలు ఏం చేసినా నేతితో తాళింపు పెట్టేవాళ్ళు. పప్పు అంటే నేతితోనే తాళింపు పెట్టాలి. ఇది మన పెద్దవాళ్ళు అలవాటు చేసిందనమాట. సో అది ఈజీ డైజెషన్ అవుతుంది, ఎటువంటి కాంప్లికేషన్ క్రియేట్ రాకుండా ఈజీ డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే కూరలు ఏం చేసినా నువ్వుల నూనెతో పెట్టేవాడు తాళింపు. కర్రీస్ ఏం చేసినా నువ్వుల నూనెతో తాళింపు. దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వచ్చేది కాదు. కాల్షియం ఎప్పుడైతే కంఫర్ట్ ఉంటుందో విటమిన్ డి అబ్జార్ప్షన్ బాగుంటుంది. కాల్షియం లేదనుకోండి, నువ్వు ఎంత ఎండలో ఉన్నా సరే విటమిన్ డి రాదు. ఈ రెండు కరెక్ట్గా ఉంటే B12 కరెక్ట్గా ఉంటుంది. ఇది ఆహారంలో జాగ్రత్త ఇంప్లిమెంట్ చేసుకోండి. అందుకని ఎప్పుడైనా పప్పుకి నెయ్యితో తాళింపు, కూరలకైతే మాత్రం నువ్వుల నూనెతో తాళింపు, చారు లాంటి పదార్థాలు తీసుకున్నారనుకోండి ఆవదంతో తాళింపు పెట్టేవాళ్ళు. ఆవదం తాళింపు పెట్టేవాళ్ళు. తద్వారా సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోయేది, వాతం పెరగకుండా ఆరోగ్యాన్ని రక్షించుకునేవాళ్ళు. చాలామంది అంట స్మెల్ వచ్చేస్తుంది సార్, మొదట్లో ఇప్పటివరకు అలవాటు మానిపించేశారు కాబట్టి మనకు అలాగ అనిపిస్తుంది. అలవాటు చేసుకుని కొద్ది కాలానికి అది అలా అడాప్ట్ అయిపోతుంది. ఎందుకంటే స్మెల్ని బట్టి మనం మంచి పదార్థాన్ని వదిలిపెట్టకూడదు. కేరళ వాళ్ళని చూడండి, కొబ్బరి నూనె వాడటం మొదలు పెడతారు. వాళ్ళ జుత్తులు ఎంతెంత ఉంటాయి చూడండి, ఒక్కొక్కరికి ఎంత ఒత్తుగా ఉంటాయి, ఎంత పొడవు ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయి వాళ్ళ హెయిర్. కారణం ఏంటి, వాళ్ళు వాడే వంటలో వాడేది అదే, తినేది అదే, రాసుకునేది అదే. ఆరోగ్యానికి వాళ్ళ పక్కన ఉంటేనే మనకి స్మెల్ వచ్చేస్తుంది. కేరళ వాడని పక్కన ఉంటే చెప్పవచ్చు మనం, వీడు స్మెల్ కొబ్బరి నూనె స్మెల్ వచ్చేస్తుంటుంది వాళ్ళకి. వాళ్ళు అంత ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం స్మెల్ అనే పేరు చెప్పి అవాయిడ్ చేయడం అనేది మంచిది కాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది తక్కువ అక్కడ. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. పెరుగును ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి పెరుగు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా న్యాచురల్గా ఉపయోగించుకోవడానికే చూడండి. ఆవదం అనే జాగ్రత్త ఇంప్లిమెంట్ చేయండి. మనం తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలి. వారానికి 1-2 సార్లైనా చారు తీసుకోవాలి. ఒకవేళ వాడు చారు తిన్నంటే ఇది సూప్ అని చెప్పండి వాడికి. మనకి తెలుగులో చెప్తే అర్థం కాదు, తెలుగులో ఇంగ్లీష్లో చెప్తే సూప్ అంటే సూటే బరే తినేస్తాడు. ఇంటి దగ్గర చారు తాగమంటే తాగరు. ఆ హోటల్కి 70 రూపాయలు ఇచ్చి కప్పు సూపు తాగుతాడు. అదే దాంట్లో అంతకంటే ఏమీ లేదు, కొంచెం చెక్కగా ఉంటుంది. చెక్కగా ఎలా ఉంటుంది, గంజి కలుపుతున్నాడు దాంట్లో. గంజి అంతే, గంజి కలుపుతున్నాడు. ఏ గంజి అయినా పర్వాలేదు, గంజి మరగబెడుతున్నాడు, ఆ గంజి వేస్తున్నాడు, చిక్కదనం వచ్చేస్తుంది. మిగతా అంతా సేమ్. 4 బ్రెడ్ ముక్కలు ఏపీ పడిచేస్తున్నాడు ముఖాన్ని అంతే. కాబట్టి టేక్ కేర్ అబౌట్ దిస్. ఇది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆరోగ్యాలు బాగుంటాయి. మన ఆహార విధానంలో మార్పు రావాలి. యోగా అంటే కేవలం చేసి వెళ్ళిపోవడం కాదు, జీవన విధానం కూడా మార్చుకోగలగాలి. మన పిల్లలకి అలా అలవాటు చేయండి. అలవాటు చేయకపోతే తప్పు మంది అవుతూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఏదైనా సరే కాదంటే మీరు ఊరుకోకండి, వాళ్ళు ఇష్టపడట్లేదని జాలి పడకండి, పీకైనా అలవాటు చేయండి. ఎందుకంటే కొట్టడం అనేది చెడు కాదు, మంచిది. మన పెద్దవాళ్ళు మన కొట్టలేదా, మనం తట్టుకోలే, మనం గుర్తుపెట్టుకొని జీవితకాలం సాధిస్తున్నామా ఏంటి? మన పెద్దవాళ్ళు మనకు చేస్తే మనం ఎందుకు చేయడానికి ఆలోచిస్తున్నాం? వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, మంచి మార్గం లేనప్పుడు వాళ్ళు దండించకపోతే తప్పు మీద అవుతుంది. మీరు గొప్పవాళ్ళు ఎవరు, తప్పు మీద అవుతుంది అనమాట. రేపన్నో పక్కదో పడుతుంటాయి. పక్కదో అంటే తప్పులే చేయాల్సిన అవసరం లేదు. జీవన విధానంలో తేడా వలన రోగాలు తెచ్చుకున్నారనుకోండి, అది కూడా మీ తప్పే అవుతుంది. తప్పులే చేయాల్సి, అంతకంటే పెద్ద తప్పులు ఏం కావాలి లైఫ్ స్టైల్ సరి చేసుకోకుండా? కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత అనిపించింది అనమాట, ఈ మధ్యన హాస్పిటల్స్ డాక్టర్లు ఎవరు కూడాను అసలు పేషెంట్ని టచ్ చేయట్లేదు, పల్స్ చూడట్లేదు, మాన్యువల్గా బీపీ చెక్ చేయట్లేదు, అన్ని ఎలక్ట్రానిక్ మీటర్స్ మీద డిపెండ్ అయిపోతున్నారు. ఫిజికల్ ఎగ్జామిన్ చేయకుండా కేవలం టెస్ట్ రిపోర్ట్లు బేస్ చేసుకొని అన్నీ చేసేయడం మొదలు పెడుతున్నారు. ఇది అలవాటు చేసుకుంటే చాలా మంచిది, చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అన్నాడు ఆయన ఇన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత. నిజంగా అందుకే నేను స్టేట్మెంట్ అందరికీ తెలియాలని గ్రూప్లో పోస్ట్ చేశాను. బట్ ఇన్ఫర్మేషన్ తెలియాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అట్లీస్ట్ ఇంప్లిమెంట్ యువర్ సెల్ఫ్. మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్ మేలు చేసిన వాళ్ళు అవుతూ ఉంటుంటాం. అందుకే తిరుపతిలో లడ్డు గొడవ రావడానికి కారణం ఏంటంటే ఎలా బయటపడింది అంటే 2 కారణాలు అక్కడ. ఒకటి, స్వామివారికి కైంకర్యం చేసే నెయ్యి కిలో మాత్రం 2000కు 2500కి ఇచ్చేవాడు. ప్రసాదాల కోసం చేసే నెయ్యి మాత్రం కిలో 700-800కి ఇచ్చేవాడు. ఇక్కడ బయటపడింది. అరే ఇలాగెందుకు తేడా వస్తుంది, ఎందుకు ఇలా ఇంత వేరియేషన్ ఎలా వచ్చింది? అప్పుడు బయటపడింది అనమాట, విషయం బయటపడింది అనమాట. గమనించాను ఒక్కసారి. అందుకనే మంచి నెయ్యిని ఉపయోగిద్దాం, మంచి నూనెలు వాడుకుందాం, తాళింపు కరెక్ట్గా పెడదాం, పెరుగు మజ్జిగ పుష్కలంగా వాడదాం. ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. లైఫ్ స్టైల్ బాగోకుండా మనం ఎన్ని చేసినా సరే దాని రిజల్ట్ అనేది పూర్తి స్థాయిలో ఉండదు. ఉంటుంది ఎంతో కొంత, కానీ పూర్తి స్థాయిలో ఉండదు అనమాట. సో ఇంప్లిమెంట్ యువర్ సెల్ఫ్. మీ ఇంట్లో మీరు మార్పులు చేస్తే ఇంటిల్ల పాది బాగుపడతారు.
లేకపోతే అందరూ టాబ్లెట్లు తెచ్చుకొని ఇంట్లో మింగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరి టాబ్లెట్లు వాళ్ళు, ఎవరి డబ్బా వాళ్ళు, ఎవరి ప్యాకేజ్ వాళ్ళదని చెప్పేసి. ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా. జై గురుదేవ్.